హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఒక కొత్త లెసన్ స్టడీ చేయబోతున్నాం. అదే మనకు మెటలర్జీ. సో ఈ లెసన్ చూసే వరకే మనకు డిఫరెంట్ డౌట్స్ అనేవి క్లారిటీ మనకు ఫేస్ కావడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా ఈ యొక్క టాపిక్ని మనం డీల్ చేద్దాం. మరి ఇక్కడ లోహ సంగ్రహణ శాస్త్రము అంటాం, మెటలర్జీ అంటున్నాం. ఏంటి మరి లోహ సంగ్రహణ శాస్త్రం అంటే ఏంటి, లోహ సంగ్రహణ శాస్త్రం దేని గురించి స్టడీ చేస్తుంది అనే అంశాన్ని ఒకసారి మనం డిస్కస్ చేస్తే, లోహాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే ఇక్కడ మనము లోహాన్ని సంగ్రహించడమే లోహ సంగ్రహణ శాస్త్రము, మెటలర్జీ. ద మెటలర్జీ మీన్స్, సో ఇక్కడ మనము ఒక ఓర్ అనేది ఉంటుందండి, ఒక రా మెటీరియల్ ఆఫ్ ద మెటల్ అంటుంటాం. సో సమ్ మినరల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఒక పదార్థంలో మనకు మినరల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. మనం కామన్గా మరి ఒక మినరల్స్ ఎక్కడ లభిస్తుంటాయండి, మనకు సాయిల్లో మనకు ఫామ్ కావడం కనిపిస్తుంది. అంటే మనకు భూమిలోనే కనిపిస్తూ ఉంటుంది కదా, భూమిలోనే. అంటే మనకు భూమి యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మరి భూమిలో అత్యధికంగా లభిస్తున్నటువంటి మెటల్ ఏంటి అంటే, ద మోస్ట్ అబాండెంట్ ఆఫ్ ది ఎర్త్ సాయిల్, మనకు భూమిలో లభిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మెటల్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు తెలుసు, మనకు డిఫరెంట్ లేయర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఎస్, సో దీన్ని మనం ఒకసారి క్రాస్ సెక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఈ యొక్క ఎర్త్ని అబ్జర్వ్ చేస్తే, ఎర్త్లో మనకు ఫస్ట్ లేయర్ కనిపిస్తుందండి. సో చాలా తక్కువ మందాన్ని కలిగి ఉంటుంది చూడండి, దీన్ని క్రస్ట్ అంటామండి, క్రస్ట్. ఓకే, ఎస్, భూపటలము అంటాం చూడండి, భూపటలము, క్రస్ట్ అంటాం. ఓకే, మరి రెండవ మందమైన పొరనే ఏంటంటే మాంటిల్ అంటున్నామండి, మాంటిల్. ఓకే, ఎస్, మాంటెల్. ఓకే, భూప్రావారము అంటుంటాం చూడండి, భూప్రావారము అంటామండి. ఇక మధ్యలో మూడవ లోతైనటువంటి అంటే మధ్యలో ఉన్నటువంటి పొరనే మనం ఏమంటున్నాం అంటే కోర్ అంటున్నాం. మనం కోర్, ఇది ఇన్నర్ కోర్ అని అవుటర్ కోర్ అని రెండు రకాలుగా మనం విభజిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన పాయింట్ అది కాదు ఇక్కడ, రైట్. సో మనకు ఎర్త్ లో మనకు ఒక 3 లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి, క్రస్ట్, మాంటిల్, కోర్ అంటున్నామండి. భూపటలము, భూప్రావారము, భూకేంద్రము అంటున్నామండి. సో మనకి కామన్ గా మనకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. సో వాట్ ఇస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత అంటే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పండి. ఓకే, మరి భూమి యొక్క అంతర్భాగంలో సో కోర్ ప్లేస్ లో ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటే మీకు తెలిసి ఉండాలి. ఎస్, సో అప్రాక్సిమేట్లీ 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి, 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది కనిపిస్తుంది. ఎస్, భూమి కేంద్రం వద్ద హైయెస్ట్ టెంపరేచర్ కనిపిస్తూ ఉంటుంది మనకు. అంతేకాకుండా ఈ యొక్క ప్రెషర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. సో నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత అంటే 1 atmosphere ATM. ఎస్, ఓకే, సో 1 atmosphere ఈక్వల్ టు 10 to the power of 5 newtons or pascals, న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్ అని చెప్తామండి, రైట్. సో 1 atmosphere ప్రెషర్ అనేది ఉంటుంది. మరి అదే కోర్ దగ్గర చూస్తే మనకు 32 atmospheric ప్రెషర్ అనేది కనిపిస్తుంది అండి, 32 atmospheric ప్రెషర్. ఎస్, ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటి, మీకు ఏం అర్థం అవుతుంది సార్? సో మనకు ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత పెరిగింది, ప్రెషర్ కూడా పెరిగింది, రైట్. సో ఉష్ణోగ్రత పెరిగింది, ప్రెషర్ కూడా పెరిగింది. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ గురించి మనం మాట్లాడాం. సో అదే మనం కెమిస్ట్రీలో అబ్జర్వ్ చేస్తే, ఎస్, ఎర్త్ మెటల్స్ అంటుంటాం. ఓకే, సో అదే విధంగా మనకు ఆల్కలి మెటల్స్ అని చెప్తున్నామండి. ఆల్కలి మెటల్స్ అన్నప్పుడు మనకు తెలుస్తుంది, సో ఏంటిది, మొక్కల యొక్క బూడిద, మొక్కలని మనము కాల్చి వేసిన తర్వాత వాటి యొక్క బూడిద నుంచి లభించేటటువంటి లోహాలని మనం ఏమంటున్నాం అంటే ఆల్కలి మెటల్స్ అంటున్నామండి. సో ద ప్లాంట్స్ యొక్క యాష్ నుండి వస్తున్నాయండి. సో బూడిద నుండి రావడం వల్ల ఆల్కలి మెటల్స్ అంటున్నాం, వాటిని ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటున్నాం. అదే మనకు తెలుసు కదండి, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అని. సో వాటిని మనం ఆల్కలి మెటల్స్ అంటున్నామండి, రైట్, ఎక్సెప్ట్ ఫ్రాన్షియం అండి, రైట్. ఇంకా నెక్స్ట్ అదే విధంగా ఆల్కలి ఎర్త్ మెటల్స్ అంటున్నామండి. సో కొన్ని మెటల్స్ అనేవి భూమి యొక్క అంతర్భాగంలో నుంచి లభించడం జరుగుతుంది. అంతేకాకుండా అవి మనకు బెసిసిటీ నేచర్ కలిగి ఉండడం వల్ల, క్షార స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల వాటిని ఆల్కల్ ఎర్త్ మెటల్స్ మనం క్యాలిక్యులేట్ చేసామండి, రైట్. అవి మనకు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనకు తెలుసు, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అని. వాటిని మనం సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటున్నాం. సో అక్కడ నీకు ఫైనల్ చెప్పదలసింది ఏంటి అంటే అవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి ఏంటి అంటే, భూమి యొక్క ఉపరితలం పై నుంచి భూమి యొక్క అంతర్భాగంలోకి వస్తున్నప్పుడు హై టెంపరేచర్ ప్రెషర్ వలన అవి ఒక ముడి పదార్థం లాగా, ఒక రా మెటీరియల్ లాగా అయితే మనకు ఫామ్ కావడం జరుగుతుంది. ఎస్, చూడండి, ఇట్లా ఒక ముడి పదార్థం లాగా ఫామ్ కావడం జరిగింది. సో ఈ యొక్క రా మెటీరియల్ ని, ఈ యొక్క ముడి పదార్థాన్ని మనం ఏమంటున్నాం అంటే ఓర్ అంటున్నాం. ఓర్
ఓర్ అంటున్నాం. సో దీన్ని మనం తెలుగులో ధాతువు అంటారండి, ధాతువు. ఓకే, ఎస్. మరి ఈ యొక్క ధాతువును ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, సంగ్రహణ జరుపుతున్నారు. మరి ఈ యొక్క ధాతువులు ఏముంటాయి? మనకు రకరకాల ధాతువులు ఉన్నాయండి. ఈరోజు మనము ఓర్ని అబ్జర్వ్ చేస్తే రకరకాల ధాతువులు ఉన్నాయి. మరి భూమిలో అత్యధికంగా లభిస్తున్నటువంటి మోస్ట్ అబాండెంట్ మెటల్ ఏమిటి అని చెప్తే మనకు అందరూ తెలుసు, బాక్సైట్ అంటామండి, బాక్సైట్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. బాక్సైట్ అనేది ఒక ధాతువు అండి, ఒక ఓర్ అంటున్నాం. మరి ఇక్కడ బయటకు లభించినటువంటి ఆ యొక్క ముడి పదార్థాన్ని ధాతువు అంటున్నాం, ఓర్ అంటున్నాం. మరి బాక్సైట్ అన్నప్పుడు మనకు తెలుసు ఇది అల్యూమినియం యొక్క ధాతువు అంటున్నాం. చూడండి, Al2O3 2H2O అంటున్నామండి, రైట్? ఎస్. సో ఈ విధంగా మనం రకరకాల ధాతువుల గురించి మనం మాట్లాడుతూ ఉంటామండి. సో బాక్సైట్ కావచ్చు, ఐరన్ యొక్క ముడి పదార్థం కావచ్చు, దాన్ని మనం మాగ్నటైట్ అంటారండి, మాగ్నటైట్. ఓకే, ఎస్. మాగ్నటైట్ అంటాం, చూడండి, Fe3O4. సో ఇట్లా మనకు అంటే నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ అనేవి లభిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెర్క్యూరీనే ఉందనుకున్నాను, సిన్నాబార్ అంటారు చూడండి, సిన్నాబార్, సిన్నాబార్, ఎస్, ఎస్. హెచ్జిఎస్ అంటాం చూడండి, హెచ్జిఎస్, సిన్నాబార్ అంటాం. సో ఇక్కడ మనకు రకరకాల ధాతువులు, మీకు గెలీనా కావచ్చు, సిన్నాబార్, ఓకే, మాగ్నటైట్, హెమటైట్, డోలమైట్, ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ కూడా నేను మాట్లాడేది అన్నిటివి అసలు ఏమంటున్నామంటే మనం వాటి గురించి కూడా ఒక లిస్ట్ అవుట్ వేస్తాను. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇస్తాను కాబట్టి సో అది కూడా వేస్తాను. సో ఇక్కడ మనకు ఈ యొక్క ముడి పదార్థం అనేది భూమి యొక్క అంతర్భాగంలో ఉండడం జరిగింది. ఆ ముడి పదార్థాన్ని ధాతువు అంటున్నామండి. ఈ యొక్క ధాతు ఓర్ మీన్స్ ద ఓర్ ఇస్ నథింగ్ బట్ ద కంటైన్స్ సమ్ మినరల్స్, కొన్ని లోహాలను, కొన్ని మూలకాలను కలిగి ఉండేటటువంటి ముడి పదార్థాన్ని ధాతువు అంటున్నామండి. ఈ యొక్క ధాతువుని ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, సంగ్రహణ జరుపుతున్నాము. మరి సంగ్రహణ జరిపేటటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటున్నామంటే లోహ సంగ్రహణ శాస్త్రము, దాన్ని సింపుల్ గా మెటలర్జీ అంటున్నామండి, రైట్? కాబట్టి ఇక్కడ మెటలర్జీ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏం చదువుతున్నామంటే లోహాన్ని భూమి అంతర్భాగం నుండి తీసిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్యూరిఫై చేస్తాము, ఏ విధంగా సంగ్రహిస్తాము అనేటటువంటి లెసన్ ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే లోహ సంగ్రహణ శాస్త్రం అంటున్నాం. ఓకే, సో మనకి ఎర్త్ అన్నప్పుడు తెలుసు, ఎర్త్ అనేది ఒక జియాయిడ్ షేప్ లో ఉంటుందండి. ఎస్, జియాయిడ్ షేప్ అని చెప్పాలి, జియాయిడ్. ఓకే, అందుకే ద స్టడీ ఆఫ్ ద ఎర్త్ ఇస్ కాల్డ్ జియోగ్రఫీ అంటామండి, జియోగ్రఫీ. ఎస్. ఓకే, మరి ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం కూడా పెరుగుతుంది. ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఎంత అంటే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ చెప్పండి. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత, ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే మనకు ద కోర్, ఇన్నర్ కోర్ యొక్క ప్రాంతంలో ఎంత టెంపరేచర్ ఉంటుందంటే హైయెస్ట్ 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. దిస్ టెంపరేచర్ టు మెజర్ బై ద ఆప్టికల్ పైరోమీటర్. ఆప్టికల్ పైరోమీటర్ అనే పరికరంతో మెజర్మెంట్ చేస్తామండి. అదేవిధంగా మనకు ఇక్కడ ప్రెషర్ అంటున్నాం, నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ బారోమీటర్ ఎక్స్పెరిమెంట్ తో చేస్తామండి. సో మరి ఇక్కడ మనకు ఇన్నర్ కోర్, కోర్ యొక్క భాగంలో 32 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది. నేను సింపుల్ క్వశ్చన్ ఇస్తాడండి, భూమి యొక్క ఉపరితలం నుండి లోపలికి వెళ్ళిన కొలది ఉష్ణోగ్రత, పీడనము వరుసగా రెండు కూడా పెరుగుతాయని చెప్పండి. ప్రెషర్ పెరుగుతుంది, అదేవిధంగా టెంపరేచర్ కూడా పెరుగుతున్నా. మరి ఇక్కడ మనకు ఈ యొక్క ముడి పదార్థం అనేది ఇక్కడ మనకు లభించడం జరిగింది ఈ యొక్క మాంటిల్లో. మరి భూమిలో అత్యధికంగా లభించినటువంటి మెటల్ ఏమిటి అని క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చెప్పాలి? అల్యూమినియం, అల్యూమినియం అని చెప్పండి. సో నెక్స్ట్ మరి ఫస్ట్ పొజిషన్ ఉంటే నెక్స్ట్ ఏంటి మరి మెటల్స్ లో అంటే ఇక్కడ మనకు ఎస్, మనకు భూమిలో అనేక రకాల ముడి పదార్థాలు లభిస్తూ ఉన్నాయండి, రైట్? ఇక్కడ మనం ఒకసారి చూడండి, బాక్సైట్ Al2O3 2H2O అంటున్నాం, మాగ్నటైట్ Fe3O4 అంటున్నాం. సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిలికా అన్నారు అనుకోండి, సిలికా శాండ్ అంటాం కదా, సిలికా, సిలికా. ఓకే, మరి సిలికా యొక్క ఫార్ములా చూడండి SiO2 అండి. ఇందులో కూడా ఏముంటుందంటే ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏ ఓర్లో చూసినా కూడా ప్రధానంగా లభిస్తున్నటువంటి ఎలిమెంట్ ఏంటిదంటే ఆక్సిజన్ అండి, ఆక్సిజన్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. రేపు ఎగ్జామినేషన్ లో భూమిలో అత్యధికంగా లభించే మూలకము ఏమిటి అని క్వశ్చన్ ఇచ్చిందనుకో, ఎలిమెంట్ ఏమిటి అని క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, మీరు ఏమని చెప్పాలంటే ఆన్సర్ ఆక్సిజన్ అని చెప్పండి. లోహం ఏమిటి, మెటల్ ఏంటి అన్నప్పుడు మాత్రం అల్యూమినియం అని చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ అబాండెంట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంది అని అంటే భూమిలో అత్యధికంగా లభిస్తున్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే మూలకం ఏంటంటే
ఆక్సిజన్. ఓకే, భూమిలో అత్యధికంగా లభిస్తున్న లోహం ఏంటి అనడానికో బాక్సైట్ లో ఉండేటటువంటి అల్యూమినియం అని చెప్పండి. రైట్, మరి ఇది ఒక ధాతువు అంటున్నాం, ఒక ముడి పదార్థం. మరి ఈ యొక్క ధాతువును ఏ విధంగా సంగ్రహిస్తున్నామో దాన్ని మనం ఇక్కడ లోహ సంగ్రహణ శాస్త్రము అంటున్నామని. మరి ఈరోజు టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. మరి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినందుకు దీంట్లో భాగంగా మరి లోహాన్ని సంగ్రహణ చేస్తున్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టకుండా చాలా చీప్గా చాలా తక్కువ ఖర్చుతోటి మనం లోహాన్ని సంగ్రహణ చేయాలి. ఈరోజు బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, అదేవిధంగా మనకు కాపర్ మెటల్, ఓకే, గోల్డ్ అంటే మనం కాపర్ అంటున్నాం, అల్యూమినియం, ఐరన్, సో ఇలా సల్ఫర్, ఎనీ వన్ ఎలిమెంట్ అండి. వాటిని మనం ప్యూరిఫై చేస్తున్నప్పుడు, సంగ్రహిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా తక్కువ ఖరీదుతో మనకు సంగ్రహణ జరగాలి ఫస్ట్ థింగ్ అండి. రెండోది ఏం చేస్తాము అని అంటే మరి చాలా సులువుగా, అంటే హార్డ్గా మనము ఎక్స్ట్రాక్ట్ చేయకుండా చాలా సులువుగా లోహాన్ని సంగ్రహించడం కోసం మనం ఏం చేసినామంటే ఈ యొక్క లోహ సంగ్రహణ శాస్త్రంలో ఫైనల్గా ఏం చేశారంటే 5 స్టెప్స్ ద్వారా ఈ యొక్క ఏదైనా ఒక లోహాన్ని, ఏ లోహానైనా సరే లోహ సంగ్రహణ శాస్త్రంలో ఎన్ని పద్ధతుల ద్వారా దాన్ని సంగ్రహిస్తారు అంటాడని చెప్పాలి. 5 స్టెప్స్ అని చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్, 5 స్టెప్స్ అంటున్నామండి. ఎస్, లోహ సంగ్రహణ శాస్త్రంలో లేదా మెటలర్జీలో ఒక లోహాన్ని సంగ్రహణ చేసేటటువంటి స్టెప్స్ ని స్టెప్ బై స్టెప్ చెప్పండి అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎగ్జామినేషన్ లో లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉన్న వివిధ దశల్ని లేదా అల్యూమినియం సంగ్రహిస్తున్న వివిధ దశల్ని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫస్ట్ మనం ఏంటిదంటే దేని నుంచి సంగ్రహణ చేస్తున్నాం? ధాతువు నుంచి సంగ్రహణ చేస్తున్నాం. అంటే ఒక ఓర్ని తీసుకొని ఈ యొక్క ఓర్ని ఏం చేస్తున్నాం అంటే మనం రకరకాలుగా దాన్ని ప్యూరిఫై చేయడం కోసం మనం సంగ్రహిస్తున్నాం అండి. ఓకే, ఓర్ ఇస్ నథింగ్ బట్ ఓర్ ఇస్ కంటైన్ సమ్ మినరల్స్, కొన్ని మూలకాలను కలిగి ఉంది. మరి మూలకంలో ఏముంటుందంటే సమ్ ఇంప్యూరిటీస్, కొన్ని మలిన పదార్థాలు ఉండడం జరుగుతుంది. మరి మలిన పదార్థాలని మనం సంగ్రహించేటప్పుడు రకరకాల మెథడ్స్ ని మనం యూజ్ చేస్తాం. మరి అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా వచ్చినటువంటి ముడి పదార్థాన్ని ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్రషింగ్ చేస్తాం. ఎస్, దేని క్రషింగ్ చేస్తాం చెప్పండి? ఓర్ని క్రషింగ్ చేస్తాం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రషింగ్ ఆఫ్ ఓర్. ఎస్, ధాతువుని ఏం చేస్తారంటే సో ఒక టిన్ పార్టికల్ లాగా పెద్దదిగా ఉన్నటువంటి ముడి పదార్థాన్ని ఏం చేస్తామంటే గ్రైండ్ చేస్తూ ఉంటాం, క్రష్ చేస్తూ ఉంటాం. దానికి డిఫరెంట్గా మనం చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోహాన్ని సంగ్రహణ చేస్తున్నప్పుడు మొట్టమొదటి దశ ఏమిటి అంటే ఏం చెప్పాలంటే క్రషింగ్ చేయడం. అంటే ఒక ముడి పదార్థం పెద్దదిగా ఉందండి, ఆ ముడి పదార్థాన్ని ఏం చేస్తున్నాం మనం? క్రష్ చేస్తూ ఉంటాము. క్రష్ చేసి మొత్తం కూడా చిన్న చిన్న మైన్ పార్టికల్ లాగా తయారు చేస్తూ ఉంటామండి. ఇక రెండవ మెథడ్ ఏంటి? మరి క్రషింగ్ తర్వాత ఏం చేస్తామంటే ఈ క్రషింగ్ తర్వాత ఆ పదార్థాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఎస్, ఆ యొక్క ధాతువును ఏం చేస్తామంటే గాఢత పరుస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముడి పదార్థాన్ని ఏం చేసామంటే క్రష్ చేసిన తర్వాత దాంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయి, అదేవిధంగా మినరల్స్ కూడా ఉన్నాయి. లోహం అంటే మనకు అవసరం వచ్చే ఉన్నాయి, అవసరం రానివి కూడా ఉన్నాయండి. దీనికోసం మనం ఒక 5-6 మెథడ్స్ ద్వారా ఏం చేస్తామంటే క్రష్ యొక్క కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటామండి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ కాన్సన్ట్రేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్యూరిఫికేషన్ మెథడ్. అంతే కదా? ఫస్ట్ ఏం చేసిన దాన్ని క్రషింగ్ చేసినామండి. క్రషింగ్ అంటే ఏంటి? సో పెద్దదిగా ఉండే పార్టికల్ ఏం చేసినాం? సో చిన్న మైనింగ్ లాగా మనం తయారు చేసినామండి. అంతే కదా? ఇక నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ఏంటిది? ఆ యొక్క ముడి పదార్థంలో ఆ యొక్క ఓర్లో ఉన్నటువంటి మినరల్స్ ని సపరేట్ చేస్తూ ప్యూరిఫై చేయాలి. మినరల్స్ అన్నింటినీ సపరేట్ చేస్తూ దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వాటిని మనము తొలగించడం జరుగుతూ ఉంటుందండి. సో ఇంప్యూరిటీస్ ఏవైతే మలిన పదార్థాలు ఉంటే తొలగించి మినరల్స్ అన్నింటినీ ఒకే దగ్గరికి చేరుస్తూ ఉంటాం. సో ఆ పద్ధతిని మనం ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ అంటామండి. సో దీనికి గ్రావిటీ సపరేషన్ కావచ్చు, మ్యాగ్నెటిక్ సపరేషన్ కావచ్చు, ఫోర్త్ రొటేషన్ ప్రాసెస్ కావచ్చు. ఇట్లా మనం డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆ టెక్నిక్స్ ఏంటనేది ఇక్కడ చెప్తానండి. ఓకే, కాబట్టి ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని చెప్తానండి. రైట్, ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఓర్ అంటామండి. ఏంటిదంటే నెక్స్ట్ వన్ ఏంది? మనకి ఇంప్యూరిటీ మెటల్స్ వచ్చాయండి. రైట్,
థర్డ్ వన్ ఏంటిదంటే ఎస్ కన్వర్షన్ ఆఫ్ ఓర్. కన్వర్షన్ ఆఫ్ ఓర్. ఏం కన్వర్షన్ చేస్తాం సార్? ఇప్పుడు మనకు ఓర్లో ఉండేటటువంటి మెటల్స్ మినరల్స్ అన్ని కూడా సపరేట్ అయినాయండి. సపరేట్ అయిన తర్వాత ఆ మినరల్స్ ఏం చేస్తామంటే ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తామండి. ఆక్సిజన్ తో రియాక్ట్ చేసేసి దాన్ని మెటల్ ఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓర్ ఉంది, ఇక్కడ ఒక ఓర్ ఉంది, రైట్? ఈ ఓర్ లో కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత దీన్ని ఆక్సిజన్ తో రియాక్ట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? ఒక మెటల్, ఒక ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మనకు మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఎస్, మెటల్ ఆక్సైడ్స్. దెన్ మనకి ఇక్కడ నుంచి ఇంప్యూరిటీస్ కూడా బయటకు వెళ్ళిపోతుంటాయండి. ఎస్, ఇంప్యూరిటీస్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ద కన్వర్షన్ ఆఫ్ ఓర్. సో ఓర్ ని మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. దేనిలాగా కన్వర్ట్ చేసుకుంటామంటే మెటల్ ఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేస్తాము. ఓకే, సో ఈ యొక్క రియాక్షన్ ని మనం ఆక్సిడేషన్ కూడా అనవచ్చండి. సో అంటే ఎనీ వన్ ఓర్ అనేది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తో రియాక్ట్ కావడానికి మనం ఆక్సిడేషన్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తామంటే కన్వర్షన్ ఆఫ్ ఓర్ గా కన్వర్ట్ చేస్తున్నాం అండి. అంటే ఇక్కడ మనం మెటల్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తున్నాం. కాబట్టి దట్ ఈస్ ద థర్డ్ స్టెప్ అండి. అంటే ఇప్పుడు మనకు మెటల్ ఆక్సైడ్స్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఐరన్ ఆక్సైడ్ ఉంది, అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా అండి, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం ఒక బాక్సైడ్ ని చూస్తే ఇక్కడ అల్యూమినియం Al2O3 + 2H2O ఉందండి. సో దీన్ని మనం సపరేట్ చేసినాం. దెన్ Al2O వచ్చిందండి. ఎస్, అల్యూమినియం ఆక్సైడ్స్ వచ్చినాయి, అంటే మెటల్ ఆక్సైడ్స్ అవడం జరిగింది. సో దీన్ని మనం అంత ఈజీగా చేయలేము అల్యూమినియం ని. ఓకే, ఎస్. కానీ ఇక్కడ మనం చూడండి ప్రతి మెటల్ ని ఏం చేస్తున్నాం అంటే మెటల్ ఆక్సైడ్ లా కన్వర్ట్ చేస్తున్నాం. మెటల్ ఆక్సైడ్ నుంచి ఒకసారి చూడండి ఈ యొక్క ఆక్సైడ్ ని కనుక రిమూవ్ చేస్తే మనకు మెటల్ వస్తుంది కదా. అంటే ఈజీగా ఆక్సిజన్ ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, రిమూవ్ చేయాలండి. అంటే ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, మెటల్ ఆక్సైడ్ నుంచి ఏం చేస్తున్నాం, ఆక్సిజన్ రిమూవ్ చేస్తున్నాం. దాన్ని మనం ఏమంటామంటే రిడక్షన్ అంటున్నాం, అంతే కదా. కాబట్టి రిడక్షన్ ఆఫ్ ఓర్ అంటామండి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక ఫోర్త్ స్టెప్ చూడండి, ద రిడక్షన్ ఆఫ్ ఓర్. రిడక్షన్ ఆఫ్ ఓర్. ఆ యొక్క మెటల్ ఆక్సైడ్ లో ఉండే మెటల్ ని ఓకే ఆక్సిజన్ రిమూవ్ చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక మెటల్ ఆక్సైడ్ వచ్చింది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెగ్నీషియం ఆక్సైడ్ లేదా సోడియం ఆక్సైడ్ ఏదో ఒకటి వచ్చిందండి. మరి ఒక మెటల్ ఆక్సైడ్ నుండి ఏం చేసాం సార్ అంటే ఇక్కడ మనం ఎస్ ఓకే, సో ఇక్కడ మనం ఆక్సిజన్ సపరేట్ చేసినాం. ఆక్సిజన్ సపరేట్ చేసాం. సో ఆక్సిజన్ రిమూవ్ చేయడాన్ని ఏమంటామంటే రిడక్షన్ అంటున్నాం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోర్త్ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే రిడక్షన్ ఆఫ్ ఓర్, అంటే ఆక్సిజన్ రిమూవ్ చేస్తాము. మరి ఈ టైంలో ఈ యొక్క మెటల్ అంత ప్యూర్ గా ఉంటుందంటే సమ్ ఇంప్యూరిటీస్ ని కలిగి ఉండవచ్చు, కొన్ని ఇంప్యూరిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎస్, మరి ఇలాంటి ఇంప్యూరిటీస్ కలిగినటువంటి ఈ యొక్క లోహాన్ని మనం ఫైనల్ స్టేజ్ లో ఏం చేస్తామంటే ఇక మనకు ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ ద ఫిఫ్త్ స్టెప్ ని ఏమంటామంటే రిఫైనింగ్ అంటామండి. ఓకే, సో రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ద రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ అండి. ప్యూరిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సో ఫైనల్ గా మనకు ఈ యొక్క 5 స్టెప్స్ నుంచి ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లో అడుగుతాడండి. ఎస్, లోహ సంగ్రహణ శాస్త్రంలోని లోహాన్ని సంగ్రహిస్తున్నప్పుడు వివిధ దశలను వరుస క్రమంలో అమర్చండి అంటాడని. రైట్, సో ఫస్ట్ ఏం చేసినాం, ఒక ఓర్ని తీసుకున్నాం, ఒక ముడి పదార్థాన్ని తీసుకున్నాం. మరి ఎస్, మన భారతదేశంలో ముడి పదార్థాలు చాలా ఉన్నాయండి ఈరోజు. ఎస్, సో మనకు బొగ్గు గనులు ఏ విధంగా ఉన్నాయో మెటల్స్ కూడా మనకు ఈ యొక్క స్టీల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మనకు అల్యూమినియం ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా బంగారం ముడి పదార్థాలు కావచ్చు. వాటిలో ఉండే ఏదైనా ఒక ధాతువు అంటున్నాం, ముడి పదార్థాన్ని తెలుగులో మనం ఏమంటున్నాం ధాతువు అంటున్నాం. మరి ఈ యొక్క ధాతువుని మనం సంగ్రహిస్తున్నప్పుడు వివిధ దశలనే ఉండడం జరిగింది. ఎస్, డైరెక్ట్ క్వశ్చన్ కూడా అండి, లోహ సంగ్రహణ శాస్త్రంలో ఎన్ని దశలు ఉన్నాయంటాడు. డైరెక్ట్ క్వశ్చన్, 5 దశలు అని చెప్పండి. ఏంటి ఆ దశలు? ఫస్ట్ వన్, క్రషింగ్ ఆఫ్ ముడి పదార్థాన్ని ఏం చేసినామంటే క్రష్ చేసాం, చిన్న మైన్ పార్టికల్స్ లాగా తయారు చేసాం. రెండోది ఏం చేసినాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్.
ఇక్కడ మనం 4 or 5 స్టెప్స్ ద్వారా లోహాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేందని చెప్తాను. అంటే లోహ సంగ్రహణ శాస్త్రంలో క్రష్ చేసిన తర్వాత ముడి పదార్థాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తామండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము బియ్యం అన్నం వండుకబెడుతూ ఉంటారండి. ఓకే, ఆ టైంలో అందులో ఏమైనా రాళ్ళు ఉన్నాయంటే ఏం చేస్తామంటే జల్లిస్తూ ఉంటాం. ఆ టైంలో రాళ్ళు సపరేట్ అవుతూ ఉంటాయి కదా. అదేవిధంగా బియ్యం అంతా ఒక దగ్గరకు వస్తూ ఉంటాయండి. సో దాన్ని మనం ఈ రకంగా కాన్సన్ట్రేషన్ కూడా అనొచ్చండి. సో జస్ట్ లైక్ మనము మజ్జిగ ఉందండి, మజ్జిగ ఉంది, మజ్జిగను ఏం చేస్తున్నాము ఇట్లా కవ్వంతో ఇట్లా చిలకరిస్తూ ఉంటామండి. ఆ టైంలో మీగడ పైకి వస్తూ ఉంటుంది, దాన్ని కూడా కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ పెరుగుని అందులో ఉండే వెనన్ సపరేట్ చేస్తూ ఉంటామండి, క్రషింగ్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటామండి. రైట్, కాన్సన్ట్రేషన్ మెథడ్స్ చెప్తాను. మ్యాగ్నెటిక్ సపరేషన్ అంటాం, ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అంటాం. ఓకే, సో మనకు డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని కన్వర్షన్ ఆఫ్ ఓర్, కన్వర్ట్ చేస్తూ ఉంటాం. అలా తయారు చేసినటువంటి ఆ యొక్క సపరేట్ మోర్ కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నటువంటి ఓర్ని ఏం చేస్తామంటే దాన్ని కన్వర్షన్ చేస్తూ ఉంటాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే మెటల్ ఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేస్తామండి. మరి ఎందుకు సార్ మెటల్ ఆక్సైడ్ లా కన్వర్ట్ చేయాలంటే ఆ యొక్క ఓర్లో ఉన్నటువంటి లోహం అనేది మంచి ఇతర ఇంప్యూరిటీస్ తోటి చాలా బైండ్ అవుతూ ఉంటుందండి. అలా బైండ్ అవుతున్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే దెన్ ఆక్సిజన్ తోటి మనం రియాక్ట్ చేసేసి, ఆక్సిజన్ మోర్ రియాక్టివ్ అండి. తెలుసు మీకు, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండేది ఫ్లోరిన్ అయితే, రెండోది మనం ఆక్సిజన్ కన్వర్ట్ చేస్తాం. బట్ ఆక్సిజన్ ఈజీగా రియాక్ట్ అవుతుంది మెటల్స్ తోటి, మెటల్ ఆక్సైడ్స్ గా ఫామ్ అవుతుంది. వీటిలో మనకు తెలుసు అయానిక్ బాండ్ ఉంటుందని చూద్దాం. మరి ఒక మెటల్ ఆక్సైడ్ లాగా ఫామ్ అవుతుంది, ఇంప్యూరిటీస్ ఫామ్ అవుతాయండి. ఓకే, మరి ఈ యొక్క మెటల్ ఆక్సైడ్ లో ఉండే ఆక్సిజన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే పట్టి పీకేస్తాం, బయట తీసేస్తాం. సో ఆ యొక్క మెథడ్ ని రిడక్షన్ ఆఫ్ ఓర్ అంటున్నాం, రిడక్షన్ ఆఫ్ ఓర్. ఓకే, సో ఈ టైంలో ఎలాంటి టెక్నిక్స్ ని యూజ్ చేస్తామని మనం చెప్తామండి. ఫైనల్ గా అలా వచ్చినటువంటి మెటల్ లో సమ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఇంప్యూరిటీస్ ని సపరేట్ చేయడం కోసం రిఫైనింగ్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, లోహ సంగ్రహణ శాస్త్రంలోని చివరి దశ ఏమిటి అంటాడు, రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ అని చెప్పండి. ఓకే, కాబట్టి ఇక్కడ 5 స్టెప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మెటలర్జీ అనేది ఏంది, ఓకే, దేనికోసం మనం దీన్ని స్టడీస్ చేస్తున్నాం, అసలు ధాతువు అనేది ఎట్లా ఫామ్ అవుతుంది. సో మనకు ది ఎన్సెంట్ పీరియడ్ లో ఏదో ఒక ప్రాచీన కాలంలో ఏదో ఒక ఇన్సిడెంట్స్ వల్ల, స్పెషల్ గా ప్లాంట్స్ యొక్క బ్రాంచెస్ కావచ్చు, జంతువుల యొక్క ఆర్గాన్స్ కావచ్చు, భూమి యొక్క అంతర్భాగంలో ప్రవేశించి ఒక ముడి పదార్థం లాగా మారి ఒక గట్టి పదార్థం లాగా మారుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ ధాతువులు అంటున్నామండి. మరి ధాతువులు ఒక్కొక్క ప్రదేశంలో ఒక ధాతువులు కనిపిస్తూ ఉంటాయండి. మనకు ఈరోజు కొల్లార్ మైనింగ్స్ ఏమో కనిపిస్తున్నాయండి. ఓకే, గోల్డ్ రిఫైనింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అల్యూమినియం, ఐరన్, సో ఇట్లా మనకు డిఫరెంట్ మనకు ఈ యొక్క ధాతువులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క ధాతువులను ఏ విధంగా సపరేట్ చేస్తాం, ఏ విధంగా ధాతువుల నుండి లోహాన్ని ఏ విధంగా సపరేట్ చేస్తాం అనేదే ఈ యొక్క లెసన్, దాని పేరే మెటలర్జీ. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.